హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సారికా కూల్ వీడియోస్ అండి. ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కదండి, ఇవి నాప్థలిన్ గోళీలు అండి. ఊర్లలో ఏంటి అంటే వీటిని కలర్ గోళీలు అంటారండి. వీటికి కలర్ ఉండదు కానీ కలర్ ఉండలు, కలర్ గోళీలు అని చెప్పేసి అంటారు. వీటిని మనం బట్టల మధ్యలో వేస్తేనండి బట్టలు మంచి వాసన వస్తాయి. ఇవి ఏంటంటే కరిగిపోతాయండి. ఇవి చిన్నగా అయిపోతాయి అన్నమాట, కానీ మంచి స్మెల్ వస్తాయండి. బీరువా మనం ఓపెన్ చేయగానే స్మెల్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ కలర్ గోళీలు. వీటిని మనం మామూలుగా షింకులో కూడా వేసుకోవచ్చు అండి. వేసుకుంటే కూడా ఇవి మంచి వాసన వస్తాయి అన్నమాట. చిన్న చిన్న పురుగులు లాంటివి రాకుండా, అంటే ముఖ్యంగా ఊర్లలో ఎందుకంటే మామూలుగా మనకి విలేజ్లలో చిన్న చిన్న పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి కదండి. అవి ఒక్కోసారి బీరువాల్లో కూడా దూరిపోతూ ఉంటాయి అన్నమాట. కొంతమంది ట్రంక్ పెట్టెలలో కూడా బట్టలు పెట్టుకుంటూ ఉంటారు కదా, ఈ చిన్న చిన్న పురుగులు అనేవి దూరిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవి వేయడం వల్ల అవి అయితే రావండి. చూడండి ఇక్కడ ఇచ్చారు. టోటల్ 16 పీసెస్ వచ్చేసి మనకి 40 రూపీస్. మామూలుగా బుక్కులలో చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి కదండి, వాటిని సిల్వర్ ఫిష్ అని చెప్పేసి అంటారండి. సో అలాంటి పురుగులు వస్తూ ఉంటాయి అన్నమాట ఎక్కువగా. అలాంటి పురుగులు రాకుండా కూడా ఇవి వేయడం వల్ల అలాంటి పురుగులు అయితే రావండి. చక్కగా చాలా బాగుంటాయండి. నాప్థలిన్ గోళీలు బట్టలలో వేస్తే మంచి వాసన వస్తూ ఉంటాయి. ఇంకా పర్ఫ్యూమ్ కొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్టలు అయితే అంత మంచి వాసన వస్తాయి. బట్టలు డ్యామేజ్ అవ్వడం లాంటివి, ముక్క వాసన, అంటే ఎక్కువ రోజులు పెడితే ముక్క వాసన కూడా వస్తూ ఉంటాయి కదండి. సో అలాంటి ముక్క వాసన రాకుండా కూడా ఈ నాప్థలిన్ గోళీలు చాలా యూజ్ అవుతాయండి.